హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన స్మార్ట్ ఆరో టీటీఎస్ కంట్రోలర్. ఇది వచ్చేసి టెక్నాలజీ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఉంటుంది. దీనిపైన మనకి ఒక ఎన్ని ఎల్ఈడీస్ అంటే 7 ఎల్ఈడీస్ ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది. మీకు దీంట్లో ఫ్లషింగ్ అనే ఒక ఫ్యూచర్ ఉంటుంది, ప్యూరిటీ, F1 F2 F3 ఫిల్టర్స్, ఆర్ వచ్చేసి మెమరీ, ఇది వచ్చేసి సర్వీస్ అలర్ట్. దీంట్లో మీకు 3 కీప్యాడ్ బటన్ ఉంది, సెట్, అప్, డౌన్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు చూసారనుకుంటే దీంట్లో మీకు 5 pairs ఆఫ్ వైర్స్ ఉన్నాయి. దీంట్లో రెడ్ బ్లాక్ వచ్చేసి పవర్ సప్లై 24 వోల్ట్, బ్రౌన్ బ్లాక్ వచ్చేసి పంప్, వైలెట్ కలర్ వచ్చేసి సోలనాయిడ్, అండ్ ఈ వైట్ కలర్ వచ్చేసి మీకు ఫ్లోర్ స్విచ్, బ్లూ కలర్ వచ్చేసి ఎల్పిహెచ్ అన్నమాట. సో ఈ కంట్రోలర్ పెట్టడం వల్ల మీకు ఆరో వాటర్కి బెనిఫిట్ ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా అలర్ట్స్ రావడం, ఫిల్టర్ లైఫ్ స్పాన్, ఆటో ఫ్లషింగ్ కూడా మీకు 3 రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఈ ఆటో ఫ్లషింగ్ ఏంటంటే జనరల్గా ఆరో మెంబ్రేన్ లైఫ్ స్పాన్ పెంచడానికి మనం ఏదైతే ఎఫ్ఆర్ కనెక్ట్ అయ్యి ఉంటుందో, ఏదైతే టీడీఎస్ వేస్ట్ వాటర్కి, ఆ ఎఫ్ఆర్ పక్కన ఒక సోలోనైడ్ కనెక్ట్ చేసి మీరు ఎఫ్ఆర్ని బైపాస్ చేస్తే ఎవ్రీ టైం మీరు మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఈ ఫ్లషింగ్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం పవర్ ఆన్ చేస్తామో దీన్ని పవర్ ఆన్ చేయగానే దాన్ని 15 సెకండ్స్ వరకు ఆన్ చేసేసి బ్యాక్ వాష్ చేస్తూ ఉంటుంది. అలాగని చెప్పేసి ఒక 1 అవర్ తర్వాత కూడా మీరు టైమర్ సెట్ చేస్తే అది 1 అవర్ తర్వాత కూడా చేస్తుంది. ఇంకా ట్యాంక్ ఫుల్ అయినప్పుడు కూడా చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీ మెమ్బ్రేన్ లైఫ్ ఏదైతే ఉందో ఒక 6 months వచ్చే లైఫ్ స్పాన్ వచ్చే మెమ్బ్రేన్ మీకు ఇంకొక అడిషనల్ 3-4 months ఎక్స్ట్రా వస్తుంది. సో అలా మీ మెమ్బ్రేన్ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ కంట్రోలర్ వచ్చి పెద్ద కాస్ట్ కూడా ఉండదు. అలాగే మీకు టీడీఎస్ కంట్రోలర్ కావాలంటే దీని మీదనే స్మార్ట్ ఆరో కంట్రోలర్ విత్ టీడీఎస్ ఫీచర్ వస్తుంది. ఇలా 2 వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ఒకటి వచ్చేసి మీకు స్క్వేర్ మోడల్లో ఉంది, ఒకటి వచ్చి సర్కిల్ మోడల్లో ఉంది. అండ్ ఈ సర్కిల్ మోడల్లో స్క్వేర్ మోడల్లో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు 2 వెరైటీస్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి స్మార్ట్ ఆరో కంట్రోలర్స్. దీంట్లో కూడా సేమ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఆటో ఫ్లషింగ్ సర్క్యూట్ ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మెమ్బ్రేన్ లైఫ్, ఫిల్టర్ లైఫ్, సర్వీస్. ఇక్కడ వచ్చినప్పుడు ఇండివిజువల్ మెమ్బ్రేన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేసరికి మీకు ఏమైంది, ఒకటి కామన్ ఉంది. సో అలా చిన్న వేరియేషన్ ఉంది. ఇంకేంటంటే దీంట్లో మనము ఆటోమేటిక్గా సర్వీస్ లైఫ్ అయిపోయినా కానీ, ఫిల్టర్ లైఫ్ అయిపోయినా కానీ ఆటోమేటిక్గా ఆరో ఫిల్టర్ ఆఫ్ అయిపోతుంది. దీంట్లో అలాంటి ఫీచర్ లేదు, ఆఫ్ అయిపోదు, కానీ మీకు బజర్ అలర్ట్ ఇస్తుంది. అలా ఇలా ఉంటుంది దీంట్లో. అండ్ ఇంటర్నల్గా మీరు చూసినట్టయితే దీంట్లో నేను బ్యాక్ ప్యానల్ కవర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ బ్యాక్ ప్యానల్ కవర్ చూసారనుకోండి మీకు ఒక చిన్న పీసీబీ ఉంది. ఈ పీసీబీలో మీకు ఎలా కనెక్షన్ చేయాలి ఏంటి అనేది ఉంది. దీని బ్యాక్ సైడ్ చూసారనుకోండి మీకు ఇక్కడ కూడా ఒక 4 pin కనెక్టర్ ఉంది, ఇంకోటి 3 pin కనెక్టర్ ఉంది. సో ఈ కనెక్టర్స్కి ఎలా కనెక్షన్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఇది నెక్స్ట్ వీడియోలో. ఈ స్మార్ట్ ఆరో కంట్రోలర్ మనము ప్రతి ఆరో ఫిల్టర్, డొమెస్టిక్ ఆరో వాటర్ ఫిల్టర్ పెట్టడం వల్ల మీకు దాని లైఫ్ స్పాన్ ఏంటి ఎలా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు ఈ స్మార్ట్ ఆరో కంట్రోలర్ ఆన్ చేసిన తర్వాత మీకు హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది మీకు. అండ్ దీనిపైన మీకు అండ్ మీరు చూసినట్టయితే దీని మీద స్మార్ట్ ఆరో అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే దీంట్లో ఫుల్ అనే ఒక ఇండికేషన్ వస్తుంది కదా. దీంట్లో ఫుల్ అంటే మన ట్యాంక్ ఫుల్ అయిపోయిందని అర్థం. అండ్ దీని సెట్టింగ్స్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా కన్ఫిగర్ చేయాలి అది కూడా చూపిస్తాను. ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఎల్పిఎస్ స్విచ్ అవన్నీ ఉన్నాయి కదా, దాన్ని కనుక షార్ట్ చేసామనుకోండి దీంట్లో ఆ ఫుల్ అనే ఇండికేషన్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఫ్లషింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. సో ఫ్లషింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు క్లీనింగ్ అవుతుంది. సో మీరు ఈ క్లీనింగ్ అనేది మీకు సోలనాయిడ్ ఆన్ చేసి బైపాస్ చేస్తుంది. సో ఫ్లషింగ్ అనే ఇండికేషన్ వస్తుంది. సో దీని తర్వాత మీకు వచ్చేసి ఫ్లషింగ్ అయిపోయిన తర్వాత ప్యూరిటీ, సో ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. ఈ ఫ్లషింగ్ కూడా 17 seconds వస్తుంది. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ మీకు రన్ అవుతూ ఉంటాయి దీంట్లో. దీనివల్ల మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కంట్రోలర్ మనం పద్దాక ఒక్కసారి కొన్నామనుకోండి, నెక్స్ట్ ఫిల్టర్ కూడా అదే కంట్రోలర్ మనం వాడుకోవచ్చు. సో ఇలా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద మనం ఈ కంట్రోలర్ కనుక కొన్నామనుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిల్టర్ F1 180 లీటర్స్, F2 360 లీటర్స్, F3 480 లీటర్స్, తర్వాత మీకు ఆరో మెంబ్రేన్ 730 లీటర్స్. సో ఇలా మీకు సర్క్యులేట్గా తిరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ కనుక మీరు కన్ఫిగర్ చేయాలనుకున్నారనుకోండి, ఈ బటన్ కనుక సెట్ బటన్ కంటిన్యూస్గా ప్రెస్ చేశారనుకోండి మీకు అది సెట్టింగ్స్ మోడ్కి వెళ్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 1100 అని చెప్పి ఒక నంబర్ వచ్చింది కదా, దీని డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చి మీకు 4 ones.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే 4 వన్స్ సెట్. ఇక్కడ చూసారనుకోండి ఫిల్టర్ 1 లైఫ్ సెట్ చేయాలా వద్దా, ఫిల్టర్ 2, ఫిల్టర్ 3, ఫ్లషింగ్ టైం కూడా యూజర్ కన్ఫిగరబుల్, ఎంత టైం కావాలంటే అంత. ఫ్లషింగ్ ఇంటర్వెల్ ఎంతసేపట్లో, ఎవ్రీ 60 minutes. క్లీనింగ్ యాక్టివిటీ, ఫ్లో కంట్రోల్ సెట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఫ్లో కంట్రోల్ వాల్యూస్ దీంట్లో ఫీడ్ చేయాలని ఉంటుంది. ఆ ఫ్లో కంట్రోల్ బట్టి మీకు ఎంత ఫ్లో వస్తుందా అనేది చెప్పి చెప్తూ ఉంటుంది. ఓకే, ఫ్లో సెట్, ఆరో ప్రెజర్, ఇది వచ్చేసి అల్ట్రా వైలెట్ లైట్ ప్రొటెక్షన్, F1 ప్రొటెక్షన్, F2 ప్రొటెక్షన్, F3 ప్రొటెక్షన్, లో ప్రెజర్ స్విచ్, ఫ్లో ప్రెజర్ ప్రొటెక్షన్ అండ్ సో ఇలా మీరు డిఫరెంట్ ఇన్ కేస్ నేను ఫిల్టర్ 1 లైఫ్ సెట్ చేయాలనుకోండి, ఇక్కడ మీరు ఎంట్రీ కొట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్యాక్ కథం. ఇప్పుడు ఈ వాల్యూస్ ఫీడ్ అయిపోయి ఉంటాయి దీంట్లో. ఇంకా నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా ఒకసారి ఆన్ ఆఫ్ చేశారనుకోండి సెట్ అయిపోతుంది దీంట్లో. ఒక్కసారి కనుక మన కంట్రోల్ ఆఫ్ చేసి ఆన్ చేసామనుకోండి దీంట్లో ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ టైం నుంచి ఆ వాల్యూస్ అన్నీ ఫీడ్ అయిపోయి ఉంటాయి. సో ఇలా ఈ కంట్రోలర్ మీకు యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ మినీ మైక్రో కంట్రోలర్ కూడా ఉంటుంది. దీని కాస్ట్ కోసం కానీ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి కంట్రోలర్ ఆరో వాటర్ ఫిల్టర్తో కానీ మీకు కనుక కావాలి అంటే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలో కామెంట్ చేయండి. నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబర్ కాంటాక్ట్ కండి. మీకు హోల్సేల్ ప్రైస్లో దీన్ని మీకు డెలివరీ చేస్తాను. లేదు అంటే ఇంకోటి నేను ఆరో వాటర్ పైన ఒక కోర్స్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది వచ్చేసి డిప్లొమా వరకు కానీ బీటెక్ వాళ్ళకి కానీ ఎవరైతే ఫ్రీ సర్వీస్ చేయాలనుకున్నారో లేదంటే ఒక స్టార్టప్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. జనరల్గా ఆరో వాటర్ ఫిల్టర్ చేయడానికి పెద్దగా నాలెడ్జ్ ఏం అవసరం లేదు, ఒక చిన్న బేసిక్ ఐడియా ఉంటే చాలు. జనరల్గా ఆరో వాటర్ ఫిల్టర్లో మీకు ఒక 4 మెంబ్రెయిన్స్ ఉంటాయి. 4 మెంబ్రెయిన్స్ మీన్స్ ఒక సెడిమెంట్ ఫిల్టర్, ఒక ప్రీ కార్బన్ ఫిల్టర్, పోస్ట్ కార్బన్ ఫిల్టర్ అండ్ ఆరో మెంబ్రెయిన్. మెయిన్గా ఆరో మెంబ్రెయిన్ అండ్ డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి ఆరో మెంబ్రెయిన్లో కానీ, లేదంటే ఎన్ఎఫ్ మెంబ్రెయిన్ కానీ, లేదా యూఎఫ్ మెంబ్రెయిన్ కానీ, లేదంటే కాపర్, ఆల్కలైన్, ఇట్లా చాలా మెంబ్రెయిన్స్ ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఆ కంట్రోలర్ సెలెక్ట్ చేసుకోవడం అండ్ ఈ స్పేర్ పార్ట్ సెలెక్ట్ చేసుకోవడం పెట్టేసి దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసేసి మీరు దాన్ని అమ్ముకోవచ్చు. ఆ స్పేర్ పార్ట్ ఎక్కడ హైదరాబాద్లో దొరుకుతాయి. ఈ కోర్స్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో మనకి చాలా హోల్సేల్ ప్రైస్ స్పేర్ పార్ట్స్ దొరికే షాప్ ఉంది. అండ్ నేను చూసినంతవరకు కెంట్లో కానీ వీటిలో కానీ స్మార్ట్ కంట్రోలర్ ఫీచర్స్ ఉండడం వల్ల చాలామంది లైక్ చేస్తూ ఉంటారు. కానీ డొమెస్టిక్ ఆరో వాటర్ కంట్రోలర్ లేదు కాబట్టి ఇలాంటి కంట్రోలర్ కనుక మీరు ఇంటిగ్రేట్ చేస్తే మీ బిజినెస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే జనరల్గా ఒక 12,000 నుంచి 13,000 డొమెస్టిక్లో అమ్ముతూ ఉంటారు. అలా ఈ కంట్రోలర్ పెట్టి అమ్మారంటే మీరు ఇంకా ఎక్కువ అమ్మచ్చు. అండ్ మీకు హోల్సేల్ ప్రైస్లో వచ్చేసి 6,000 నుంచి 7,000 రూపీస్లో మీకు ఈ డొమెస్టిక్ ఆరో వాటర్ దొరుకుతుంది. కానీ ఎవరైతే సర్వీస్ ఇంజనీర్స్ ఉన్నారో చాలా ఎక్కువ అమ్ముతూ ఉంటారు. అది మీ ఇష్టం, అది మార్కెటింగ్ చేసేదాన్ని బట్టి. ఇలాంటి స్మార్ట్ కంట్రోలర్ పెట్టడం వల్ల మాత్రం మీ బిజినెస్ ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. ఈ కంట్రోలర్ కనుక కావాల్స్తే నాకు నా వీడియోలో కింద నంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని కాంటాక్ట్ కావండి. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.